నమస్తే అందరికీ. గత 4 రోజుల క్రితం తిరుపతిలో ఒక వ్యక్తిని కట్టేసి ఎవరికి తెలియకుండా ఇష్టానుసారంగా అతనిపైన దాడి చేసి చాలా వరకు ఇబ్బందులు గురి చేసే ప్రయత్నాలు చేసిన వైఎస్ఆర్సీపీ నాయకుడు, అక్కడ తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్గా కూడా పనిచేశాడు భూమన కరుణాకర్ రెడ్డి. వాళ్ళ అనుచరులు కూడా ఒక కుర్రాన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది. అది నిన్న వీడియో బయటకు వచ్చింది, కానీ గత 4-5 రోజుల ముందే వీడియో బయటకు వచ్చింది. కానీ పోలీసులకు తెలియడం మాత్రం నిన్న. కానీ మరి పోలీసు ఎంతవరకు అక్కడ నిర్లక్ష్యం ఉందో, మరి పోలీసు వారు ఎంతవరకు నిర్లక్ష్య వైఖరి ఉన్నారో, మరి అక్కడ టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎన్ని విధాలుగా రాజకీయాలు చేసినా మీరు రాజకీయాలు చేసుకుంటూ ఎవడో ఒక అనామకుడు దొరికితే వాని రూమ్లో వేసి వాని ఇష్టం వచ్చినట్టు కర్రలతో, అందులో ఆ కర్ర కూడా పోలీసు వారి కర్ర, అది ఫైబర్ కర్ర. అది మరి పోలీసు వాళ్ళు కూడా మీరు వాళ్ళ చేతికి కర్రలు ఇచ్చి సాధారణ వ్యక్తులతో కొట్టిస్తున్నారు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ పోలీసు వారు కూడా గమనించాలి ఈ విషయంలో. కాబట్టి తదితర అంశాలలో పోలీసు వారు ఆ కర్ర వాళ్ళ చేతికి ఎందుకు ఇచ్చారు, ఫైబర్ కర్ర, మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ కర్రతో ఎందుకు కొట్టాల్సి వచ్చింది అన్న అంశాలు తీసుకుంటే, రాజకీయము ఇష్టానుసారంగా ఉంటే ప్రజలు బాగా బుద్ధి చెప్పే రోజులు, బుద్ధి చెప్పే కాలం, బుద్ధి చెప్పే విధానాలు కూడా తొందరలోనే అమలవుతాయి. ఇష్టానుసారంగా చేయడం వల్ల ఎవడో అనామకుని కాదు చేయాల్సింది. దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకుల విధానాలు, మీ నాయకుడు ఎవడు, అటుపక్క నాయకుడు ఎవడు, వానికి మీకు ఏదైనా శత్రుత్వాలు ఉన్నా మీరు చూసుకోండి. ఎవరో దొరికితే వాడిని కొట్టి ఇబ్బందులు గురి చేయడం కాదనేది కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా ప్రయత్నాలు కొనసాగితే చరిత్ర మళ్ళీ ఎప్పుడోసారి పూర్తిగా మిమ్మల్ని కాళ్ళు చేతులు మొత్తం మెడతో సహా తలకాయతో సహా తీసేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి.